జూబ్లీస్ ఎన్నికలు నిజంగా తెలంగాణకు ఇప్పుడు ఒక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు తెలంగాణ రాజకీయాలకు. ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డికి ఈ జూబ్లీస్ ఎన్నిక అనేది లైఫ్ అండ్ డెత్ గేమ్ లాంటిది. ఖచ్చితంగా తాను గెలిస్తే ఆయనకు బలాన్ని చేకూరుస్తుంది. కాకపోతే ఓడిపోతే మాత్రం రేవంత్ రెడ్డికి చాలా కడ్డు పరిస్థితి వస్తుంది. అదే బీఆర్ఎస్కు ఇది గెలిచినా పెద్దగా ప్లస్ అయ్యేదేం లేదు, ఓడిపోయినా పెద్దగా ప్లస్ అయ్యేదేం లేదు. అంటే గెలిపోవటం ఇంపార్టెంట్ అయినప్పటికీ ఇక్కడ కాంగ్రెస్ రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీ కన్నా రేవంత్ రెడ్డికి బాగా టాస్క్ ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి మార్పు కావచ్చు, లేదా అసమ్మతి రాగాల విషయంలో కావచ్చు, రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కావచ్చు, లేదా ఊహిస్తున్నటువంటి ఎమ్మెల్యేలు జంపు చేసిన ఎమ్మెల్యేల ఉప ఎన్నికల విషయంలో కావచ్చు, ఏ విషయంలో చూసినా కూడా ఈయన ఎఫిషియన్సీని 2 సంవత్సరాల ప్రగతిని కానీ, ప్రోగ్రెస్ రిపోర్ట్ కానీ, లేదా ఈయన క్యాప్టెన్షిప్, ఎందుకంటే అధిష్టానం తరచూ మంత్రులే నీ గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, బహిరంగంగా మాట్లాడుతున్నారు, అసమ్మతి రాగాలు తీస్తున్నారు. ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ పనిచేస్తున్నాయి. కాబట్టి అతనికి వ్యతిరేకంగా, అంటే అతని అభిష్టానికి భిన్నంగా ఏఐసిసి ప్రెసిడెంట్గా ఈమె నటరాజన్ గారు రావడం, రేవంత్ రెడ్డి యొక్క పనితీరును పరిశీలించడం, ఇవన్నీ చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డికి ఇది ఖచ్చితంగా లైఫ్ అండ్ డెత్ లాంటిది. ఫుల్ టాస్క్ తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడింది. అందుకే యావత్తు మంత్రివర్గాన్ని మొత్తం ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ మంత్రివర్గం అందరినీ కూడా ఒక్కొక్క డివిజనల్ వైజ్ గా ఇన్ఛార్జ్ ఇచ్చేసి తన ఎఫర్ట్ అంతా పెట్టేసి వ్యవస్థలన్నీ కూడా, సాధారణంగా మనకు వ్యవస్థలు అంటే తెలుసు, పోలీస్ యంత్రాంగం, ఇక్కడ ఎన్నికల సిబ్బందులు, ఇట్లాంటి అన్ని వ్యవస్థలని కూడా అక్కడ సిబ్బందిని కూడా ఉంచి, దాంతోపాటు కార్యకర్తలను అన్నింటికి పాటు ఇక ఎన్నికల్లో డబ్బు ప్రాధాన్యత, మందుల పంపిణీ, ఉచితాల పంపిణీలు, గిఫ్ట్లు అనేది ఇక కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు. అధికార పార్టీ కాస్త ఎక్కువ ఉంటుంది. ఇంతగా చేసి దీంతో పాటు కొత్తగా వినిపిస్తున్నటువంటిది ఏంటిదంటే, ఈ ఎన్నికలలో ఈ తరహా ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో ఓట్ చోరీ, ఏదైతే రాహుల్ గాంధీ ఓట్ చోరీ గురించి బీజేపీ మీద దాడి చేస్తా ఉంటే ఆ ఓట్ చోరీకే రేవంత్ రెడ్డి పాల్పడ్డాడని చెప్పేసి ఆరోపణలు కూడా వస్తున్నాయి ఈ ఎన్నికల్లో. మరంటే అధిష్టానానికి భిన్నంగా ప్రవర్తిస్తున్న రేవంత్ రెడ్డి ఇక్కడ కొన్ని ఓట్లని, కృత్రిమ ఓట్లు సృష్టించాడని, ఓట్లు వేసేటప్పుడు దొంగ ఓట్లు వేయించారని కూడా వార్తలు వినిపిస్తా ఉన్నాయి. ఇవేమి జరిగినా కూడా రేపు కౌంటింగ్ లో మరి ప్రజలు ఎటువైపు ఉన్నారు, ఎలా ఉన్నారు అనేది మనం రేపు కౌంటింగ్ తర్వాత తెలుస్తుంది. ఈ కౌంటింగ్ విధానంలో మ్యానిపులేట్ అవుతున్నాయని కూడా మనం ఈ మధ్యకాలంలో వింటున్నాం. అది ఎలా ఉండబోతుందో మనం అయితే చూస్తాం. ఖచ్చితంగా జూబ్లీస్ ఎన్నిక అనేది రేవంత్ రెడ్డికి టాస్క్. ఈ జూబ్లీ హిల్స్ పేరులోనే ఉంది. మనందరికీ తెలుసు జూబ్లీ హిల్స్ అంటే సిల్వర్ జూబ్లీ 25 years వేడుక అన్నట్టుగా. అలాగే ఈ జూబ్లీస్ ఎన్నిక రేవంత్ రెడ్డికి తన 25 నెలల కాలానికి, సుమారు 25 నెలలు అవుతుంది, ఈ 25 నెలల కాలానికి వేడుకగా, అంటే గొప్ప సక్సెస్ గా చేస్తాడో, లేదా 25 నెలలతోటే ఆయన చరిత్ర సమాప్తం అవుతాడు, రాజకీయ చరిత్ర, ముఖ్యమంత్రి అధిష్టాన చరిత్ర కూడా, అంటే 25 నెలలకే పరిమితం అవుతాడా, ఈ జూబ్లీ ఏ విధంగా జూబ్లీ రిజల్ట్ ఇస్తుందో రేవంత్ రెడ్డికి అనేది ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నాను.